జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వా? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ కారుతో నా బట్టల మీద బురద కొట్టి నువ్వే రప్పించుకున్నావు. బయటికి నడు. జరిగిన డ్యామేజ్కి నష్టపరిహారం చెల్లించుకున్నావంటే అప్పుడు పోతా. అర్జెంటుగా 5వ 10వ కొట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది శ్రీకర్? హార్ట్లో హోల్ ఉందని పెద్ద డాక్టర్లు చెప్పారు. మీలాంటి దయగల వారు సాయం చేస్తే నా బిడ్డ బ్రతుకుతుందమ్మా, బ్రతుకుతుంది. ఇదిగో ఈ 10,000 ఉంచు. నువ్వేంటిక్కడ? అమ్మా, ఇతను మీకు ముందే తెలుసా? తెలుసు. పాపకు ఆరోగ్యం బాగోలేదని సాయం అడిగితే డబ్బులిచ్చాం. పాప ఆరోగ్యం బాగుందా? ఏదో అలా ఉందమ్మా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావు వాసు? ఈ క్యాండిడేట్ ఏంటి మన ఇంటికి వచ్చాడు? కథలో రాసుకున్న పాత్రలన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు నాకు రోడ్డు మీద పరిచయమైన వాళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉన్నారు. మా ఇంటికి ఎందుకు వచ్చావు? బురదలో స్నానం చేసి వచ్చినట్టు ఆ బట్టలకు ఆ బురద నీళ్ళేంటి? ఇదంతా ఈ బ్రదర్ చేసిన పనే. కావాలని చేసింది కాదు, రోడ్లో కామన్గా జరుగుతుంటాయి. ఇవి తీసుకొని బయలుదేరు. ఇంకోసారి మా ఇంటి వైపుకి రాకు. నాకు మీ కుటుంబానికి మధ్య ఏదో రుణముంది బ్రదరు. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? ఆ రోజు నా మరదలి ఫోటో నా ఫోన్ నుంచి ఎందుకు డిలీట్ చేసావు బ్రదరు? బావ ద్వారా నిజం బయటపడిందంటే అందరి ముందు తలెత్తుకోలేను. నేను మురళీ చెల్లెల్ని కాదని బయటపడిపోతుంది. చెప్పు బ్రదరు. నేను డిలీట్ చేయడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మీలాంటి గొప్పింటి వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారా? ముందు నువ్వు బయటికి పో. మీరు చెప్పందే నేనిక్కడి నుంచి పోను. మీ మరదలి ఫోటో మా శ్రీకర్ ఎందుకు డిలీట్ చేస్తాడు? మీకో పిట్ట కథ చెప్తే విషయం వివరంగా అర్థమవుతుంది. ఏం లేదమ్మగారు, నాకొక అందాల మరదలుంది. తన పేరు అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.